జగన్ తన జడ్జిమెంట్ కరెక్ట్ అనుకున్నారు, ఎవరైతే ఐప్యాక్ వాళ్ళు ఇచ్చిందే కరెక్ట్ అనుకున్నారు, అలా పక్కన పెట్టబడ్డ వాళ్ళు ఇవాళ ఘన విజయం సాధించారు. అంటే జగన్కి అదొక పాఠం. లైక్ ఆనం ఓడిపోతాడు అనుకున్నారు, మరి అదే ఆనం గెలిచాడే. కోటన్ రెడ్డి ఐప్యాక్ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం ఓడిపోతాడు అనుకున్నారు, మరి అదే కోటన్ రెడ్డి గెలిచాడే. అట్లాగే వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకి ఎమ్మెల్యేస్తో ఓడిపోతాడని జగన్ భావించారు. తెరా చూస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు సాధించిన రికార్డు సాధించాడు ఆయన. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన అభ్యర్థిగా 70.24% ఓట్లతో ఘన విజయం సాధించారు. టోటల్గా ఒక నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు పర్సంటేజ్ పొందినట్టు. ఆ తర్వాత నిమ్మల రామానాయుడు 69.3%, తర్వాత 68.99%తో నారాయణ, ఆ తర్వాత పల్లా శ్రీనివాసరావు 67.3%తో 4వ స్థానంలో ఉంటే, మహిళల్లో విజయనగరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు 64.21%తో హయ్యెస్ట్, తర్వాత గల్లా మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 61.58%, కోవూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి 60.68%తో 3వ స్థానం, పలాస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌతు శిరీష 60.44%. అంటే ఒక నియోజకవర్గంలో హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు పోలైనటువంటిది ఒక అభ్యర్థికి అంటే చాలా ఘనమైనటువంటి రికార్డుల్ని సాధించగలిగారన్నమాట.